ఎదుటివాడు బాగుపడుతుంటే మనవాడికి కడుపు మంట అంటారు. కానీ ఇప్పుడు ఆ సామెత మన పక్కింటి వాళ్ళకే కాదు, ప్రపంచంలోని పెద్ద పెద్ద అగ్రరాజ్యాలకు కూడా వర్తిస్తుంది. మన ఇస్రో ఎదుగుతుంటే ఆ దేశాల బిహేవియర్ చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. అందనంత ఎత్తులో మన జెండా రెపరెపలాడుతుంటే కింద ఉన్న వాళ్ళకి కళ్ళు కుట్టడం కామన్ కదా. ఇన్నాళ్ళు మన రాకెట్లు నిప్పులు చిమ్ముకుంటూ ఆకాశంలోకి దూసుకెళ్తుంటే అగ్రరాజ్యాలు మాత్రం అసూయతో రగిలిపోతున్నాయి. ఈ మధ్య మన ఇస్రోలో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాని సిచ్యువేషన్. మొన్నటిదాకా అంతా సూపర్ హిట్టే, వరుస పెట్టి సక్సెస్లు కొడుతున్నాం అనుకుంటే సడన్గా మన రాకెట్లు ఫెయిల్ అవ్వడం మొదలైంది. ఇది మన సైంటిస్టులనే కాదు, మొత్తం భారతదేశాన్ని విపరీతమైన టెన్షన్లో పడేసింది. ఎప్పుడు బాహుబలి సినిమా రేంజ్లో హిట్ అయ్యే మన రాకెట్లు అకస్మాత్తుగా ఎందుకు తుస్సుమంటున్నాయి? ఇది కేవలం ఏదో చిన్న టెక్నికల్ గ్లిచ్ మాత్రమేనా? అసలు మ్యాటర్లోకి వెళ్లే ముందు మీలో ఎంతమందికి ఇస్రో అంటే ప్రాణమో, మన సైంటిస్టుల టాలెంట్ మీద ఎంత నమ్మకం ఉందో వాళ్ళంతా ఈ వీడియోని లైక్ చేయండి. కామెంట్ సెక్షన్లో జై హింద్ అని టైప్ చేసి మన పవర్ ఏంటో చూపించండి. పనిలో పనిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఒక దేశం జీరో నుండి స్టార్ట్ అయ్యి సొంత కాళ్ళ మీద నిలబడి చందమామను, అంగారక గ్రహాన్ని నేరుగా చూడడం మొదలు పెడితే పాత సూపర్ పవర్స్కి నిద్ర ఎలా పడుతుంది? నిద్ర పట్టకపోగా వాళ్ళకి భయం మొదలవుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా మన ఇస్రో స్పీడ్ చూసి నాసా నుండి చైనా స్పేస్ ఏజెన్సీ వరకు అందరికీ మైండ్ బ్లాక్ అయిపోయింది. ప్రపంచంలోని రిచెస్ట్ కంట్రీస్ వేల కోట్లు ఖర్చు పెట్టినా చేయలేని పనులు మనం చాలా తక్కువ బడ్జెట్లో చేసి చూపిస్తున్నాం. హాలీవుడ్ సినిమాలు తీసే బడ్జెట్ కంటే తక్కువ ఖర్చుతో మనం మార్స్ మీదకు వెళ్ళాం. చంద్రయాన్ 3 సక్సెస్, ఆదిత్య L1 లాంచ్, ఇవన్నీ చూసి ప్రపంచం మొత్తం భారత్ వైపు షాకింగ్గా చూసింది. మనం ఇంత టాలెంటెడ్గా తయారైతే వాళ్ళ బిజినెస్ ఏమైపోవాలి? అందుకే మన మీద వాళ్ళ ఫోకస్ పడింది. సరిగ్గా ఇక్కడే ఒక వింత మలుపు తిరిగింది. ఇన్ని రోజులు మనం కళ్ళు మూసుకుని నమ్ముకున్న మన రాకెట్లు సడన్గా ఫెయిల్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. మొదట్లో అందరూ ఇదేదో మెకానికల్ ప్రాబ్లం అనుకున్నారు. మిషన్ అన్నాక చిన్న చిన్న తప్పులు జరగడం కామన్ కదా అని లైట్ తీసుకున్నారు. కానీ అది మళ్ళీ మళ్ళీ జరుగుతుంటే అనుమానం బలపడింది. 2026 నాటి ఈ కొత్త భారత్ స్పేస్ మార్కెట్లో దూసుకుపోతున్న టైంలో మన ఇంట్లోనే ఏదో జరుగుతుందని మనం కాస్త లేటుగా గుర్తించాం. దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మురిగినట్టు కాకుండా మన ఇంటెలిజెన్స్ వాళ్ళు వెంటనే అలర్ట్ అయ్యారు. ఈ అనుమానాలు నిజమని తెలియగానే ఢిల్లీలో కలకలం రేగింది. మీడియాకి కూడా చిన్న హింట్ కూడా లేకుండా ఒక సీక్రెట్ మీటింగ్ జరిగింది. ఆ తర్వాత ఒక చీకటి రాత్రి పాకిస్తాన్, చైనా జనరల్స్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించే మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ గారు కేరళలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ VSSC గేట్ ముందు వాలిపోయారు. మామూలుగా అయితే ఇలాంటి చోట్లకు సైంటిస్టులు, మినిస్టర్లు వెళ్తారు. కానీ ఒక గూఢచారి, ఒక సెక్యూరిటీ హెడ్ అర్ధరాత్రి పూట అక్కడికి వెళ్ళారంటేనే పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇది మామూలు విజిట్ కాదు. ఇస్రోని కాపాడుకోవడానికి, మన సిస్టంలో ఉన్న వైరస్ లాంటి ద్రోహులను ఏరి పారేయడానికి చేపట్టిన స్పెషల్ ఆపరేషన్. రాకెట్ సైన్స్ అన్నాక ఫెయిల్యూర్స్ కామన్ అని మీరు అనుకోవచ్చు. కానీ PSLV అంటే సామాన్యమైన రాకెట్ కాదు. అది ఇస్రోకి ఒక వర్క్ హార్స్ లాంటిది. వరుసగా 39 సార్లు సక్సెస్ అయిన వరల్డ్ రికార్డ్ దాని సొంతం. ప్రపంచం మొత్తం దాన్ని గుడ్డిగా నమ్ముతుంది. అలాంటి PSLV 39 సడన్గా ఫెయిల్ అయింది. ఎక్కడ ఫెయిల్ అయింది? ఇంజిన్లో కాదు, ఫ్యూయల్లో కాదు, దాని హీట్ షీల్డ్ ఓపెన్ అవ్వలేదు. సింపుల్గా చెప్పాలంటే మనం గిఫ్ట్ ప్యాక్ చేసి పంపాము, కానీ ఆ బాక్స్ ఓపెన్ అవ్వలేదన్నమాట. హీట్ షీల్డ్ అనేది శాటిలైట్ని వాతావరణంలోని వేడి నుండి కాపాడే కవచం. అది కరెక్ట్ టైంకి ఓపెన్ అవ్వాలి, లేకపోతే శాటిలైట్ బయటకు రాదు. అంతకుముందు GSLV కూడా ఇలాగే వింతగా ఫెయిల్ అయింది. ఒకసారి ఫ్యూయల్ లీక్ అని, ఇంకోసారి సిగ్నల్ కట్ అని, ఇలా ఒక పద్ధతి ప్రకారం ఫెయిల్ అవుతుంటే అది యాదృచ్ఛికమని ఎలా అనుకుంటాం? దీని వెనక ఖచ్చితంగా ఏదో పెద్ద స్కెచ్ ఉందనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడు అంటారు పెద్దలు. అలాగే మన స్పేస్ ప్రోగ్రామ్ని దెబ్బ కొట్టడానికి ఎవరో గట్టిగానే ప్లాన్ చేశారని మన ఇంటెలిజెన్స్ బ్యూరో IB రా ఏజెంట్లకు పక్కా సమాచారం అందింది. దీనికి రీజన్ చాలా సింపుల్. భారత్ గనక ఇలాగే తక్కువ రేటుకి శాటిలైట్లను పంపిస్తూ ఉంటే అమెరికా, చైనా వాళ్ళ బిజినెస్ దెబ్బతింటుంది. వాళ్ళ దుకాణం బంద్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఈ ప్రమాదాన్ని పసిగట్టే దోవల్ గారు స్వయంగా రంగంలోకి దిగారు. ఆయన ఇస్రో చైర్మన్ సోమనాథ్ గారితో, ఇతర టాప్ సైంటిస్టులతో గంటల తరబడి క్లోజ్డ్ డోర్ మీటింగ్స్ పెట్టారు. ఆ మీటింగ్లో ఏం చర్చించారు అనేది బయటకు రాకపోయినా అందరికీ అర్థమైన విషయం ఒక్కటే: మన సిస్టమ్స్లో ఎవరైనా హ్యాకర్లు మాల్వేర్ ఎక్కించారా, లేక బయట నుండి వచ్చే స్పేర్ పార్ట్స్లో ఏమైనా తేడా ఉందా అని ఆరా తీశారు. ఎందుకంటే రాకెట్లో లక్షల కొద్దీ చిన్న చిన్న పార్ట్స్ ఉంటాయి.
ఒక చిన్న చిప్ కానీ ఒక చిన్న వాల్వ్ కానీ తేడా వచ్చినా కథ మొత్తం మారిపోతుంది. ఎవరో కావాలనే పనికిరాని పార్ట్స్ని సప్లై చేస్తున్నారా అనే యాంగిల్లో కూడా ఎంక్వైరీ మొదలుపెట్టారు. ఇదేదో టెక్నికల్ ఇష్యూ అని వదిలేయడానికి ప్రభుత్వం అస్సలు రెడీగా లేదు. ఎందుకంటే ఇది నేషనల్ సెక్యూరిటీ ఇష్యూ. మన జోలికి వస్తే చేతులు నరికేస్తామని చెప్పడం ఈ విజిట్ ఉద్దేశం. అసలు ఇలాంటి కుట్రలు మన మీద జరగడం కొత్తేమీ కాదు. కొంచెం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే 1994లో ఏం జరిగిందో మీకు గుర్తుందా? అదొక బ్లాక్ ఇయర్ అని చెప్పాలి. అప్పట్లో మనం క్రయోజెనిక్ ఇంజిన్ టెక్నాలజీని రష్యా నుండి తీసుకోవడానికి లేదా మనమే తయారు చేయడానికి చాలా దగ్గరగా వచ్చాం. ఆ ఇంజిన్ కనుక అప్పుడే మన చేతికి వచ్చి ఉంటే అంతరిక్షంలో భారత్ ఇప్పుడు ఉన్న పొజిషన్ వేరు, అప్పట్లో ఉండే పొజిషన్ వేరు. మనం అమెరికా కంటే 20 ఏళ్ళు ముందే ఉండేవాళ్ళం. కానీ ఏం జరిగింది? సరిగ్గా ఆ టైంలోనే ఒక పెద్ద డ్రామా ప్లే చేశారు. మన టాప్ సైంటిస్ట్ నంబి నారాయణ్ గారి మీద ఒక నకిలీ గూఢచారి కేసు పెట్టారు. మాల్దీవుల అమ్మాయిలతో కలిసి ఆయన రాకెట్ రహస్యాలు అమ్మేస్తున్నారని ఒక చెత్త కథ అల్లారు. ఆయన్ని అరెస్ట్ చేసి జైల్లో వేసి చిత్రహింసలు పెట్టారు. ఆ దెబ్బతో మన క్రయోజెనిక్ ప్రోగ్రాం ఆగిపోయింది. ఆ తర్వాత సిబిఐ, సుప్రీంకోర్టు ఆయన్ని నిర్దోషి అని తేల్చాయనుకోండి. కానీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది కదా. మన ప్రోగ్రాం దశాబ్దాల వెనక్కి వెళ్ళిపోయింది. ఈ మొత్తం ఎపిసోడ్ వల్ల లాభపడింది ఎవరు? ఎక్కువ రేటుకి రాకెట్లు వేసే విదేశీ కంపెనీలే కదా. మన దగ్గర టెక్నాలజీ లేకపోతే మనం వాళ్ళ మీద ఆధారపడతాం. అప్పుడు వాళ్ళు చెప్పిందే రేటు, వాళ్ళు ఆడించేదే ఆట. ఇప్పుడు అజిత్ దోవల్ గారు మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఈ పాత స్టోరీని మళ్ళీ రిపీట్ కానివ్వకూడదని గట్టిగా డిసైడ్ అయ్యారు. రీసెంట్గా జరిగిన పిఎస్ఎల్వి హీట్ షీల్డ్ ఫెయిల్యూర్ కూడా ఇలాంటి కుట్రలాగే అనిపిస్తుంది. ఆ రాకెట్ షీల్డ్ ఓపెన్ అవ్వకుండా దాన్ని వేరు చేసే చిన్న పేలుడు పదార్థాల్లో చిన్న ట్యాంపరింగ్ చేసినా చాలు, మిషన్ ఫెయిల్ అయిపోతుంది. ఇది డైరెక్ట్గా మనుషులు చేయొచ్చు, లేదా సైబర్ అటాక్ ద్వారా సిస్టమ్ని హ్యాక్ చేసి కూడా చేయొచ్చు. అందుకే దోవల్ గారు మరో యాంగిల్లో కూడా ఇన్వెస్టిగేషన్ చేయించారు. ఎవరైనా సైంటిస్టులు హనీ ట్రాప్లో పడ్డారా అని ఆరా తీశారు. అందమైన అమ్మాయిల పేరుతో సోషల్ మీడియాలో ఫ్రెండ్ రిక్వెస్ట్లు పెట్టి మన వాళ్ళ దగ్గర నుండి ఇన్ఫర్మేషన్ లాగేస్తున్నారు. ఈ మధ్య డిఆర్డిఓలో విదేశాంగ శాఖలో కొందరు ఉద్యోగులు ఇలాగే పాకిస్తాన్, చైనా ఏజెంట్ల వలలో పడ్డారు కదా. అందుకే ఇస్రోలో ఇప్పుడు ప్రతి ఒక్కరి బిహేవియర్ని గమనిస్తున్నారు. తీగ లాగితే డొంక కదిలినట్టు ఏ చిన్న క్లూ దొరికినా వదలట్లేదు. మరి దోవల్ గారు విజిట్ తర్వాత సీన్ ఎలా మారింది అని మీరు అడగవచ్చు. ఇప్పుడు ఇస్రో ఒక అభేద్యమైన కోటలా మారింది. అక్కడికి ఒక పక్షి కూడా పర్మిషన్ లేకుండా రాలేదు. అంత టైట్ సెక్యూరిటీ పెట్టారు. ఇంతకుముందు ప్రైవేట్ సెక్యూరిటీ కానీ లోకల్ పోలీసులు కానీ ఉండేవారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. సిఐఎస్ఎఫ్ కమాండోలు దిగారు. వీళ్ళు ఎయిర్పోర్ట్లలో, న్యూక్లియర్ ప్లాంట్ల దగ్గర ఉంటారు చూసారా, వాళ్ళనమాట. ప్రతి సందర్శకుడిని జల్లెడ పట్టినట్టు చెక్ చేస్తున్నారు. ఇస్రో అంటే ఏదో సైన్స్ మ్యూజియం కాదు, అది భారత్ చేతిలో ఉన్న ఒక పవర్ఫుల్ వెపన్ అని, దాని భద్రత విషయంలో తగ్గేదే లేదని దోవల్ గారు క్లియర్ వార్నింగ్ ఇచ్చారు. ఇక అసలైన గేమ్ సైబర్ వరల్డ్లో ఉంది. ఈ రోజుల్లో యుద్ధం బోర్డర్ల కంటే కంప్యూటర్లలోనే ఎక్కువ జరుగుతుంది. అందుకే దోవల్ గారి సలహాతో ఇస్రో తన ఐటీ సిస్టమ్స్ని పూర్తిగా మార్చేసింది. రాకెట్లను కంట్రోల్ చేసే మెయిన్ కంప్యూటర్లను ఇంటర్నెట్కి పూర్తిగా దూరం పెట్టారు. దీన్నే టెక్నికల్గా ఎయిర్ గ్యాప్డ్ అంటారు. అంటే ఆ కంప్యూటర్లకు వైఫై ఉండదు, ల్యాన్ ఉండదు, బ్లూటూత్ ఉండదు. కాబట్టి చైనాలో కూర్చున్నా, అమెరికాలో కూర్చున్నా ఎవడూ మన సిస్టమ్ని హ్యాక్ చేయలేడనమాట. ఫిజికల్గా వచ్చి వైర్ కనెక్ట్ చేస్తే తప్ప ఏం పీకలేరు. అంతేకాదు, రాకెట్లో వాడే ప్రతి చిన్న స్పేర్ పార్ట్ని కూడా ఫోర్సినిక్ ల్యాబ్లో టెస్ట్ చేస్తున్నారు. సప్లై చేసే వెండర్స్ని కూడా వదలడం లేదు. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళకి వేరే దేశాలతో లింకులు ఉన్నాయా అని జల్లెడ పడుతున్నారు. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటి అంటే, ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళక స్పెషల్ కౌంటర్ ఇంటెలిజెన్స్ టీమ్ని ఫామ్ చేశారు. వీళ్ళ పని ఏంటి అంటే, మన సైంటిస్టులను ఎవరైనా అప్రోచ్ అవుతున్నారా అని కంటికి రెప్పలా కాపాడడం. ఎవరైనా మన సైంటిస్టులకి ఆశ చూపించినా, బ్లాక్మెయిల్ చేయాలని చూసినా వెంటనే ఈ టీం వాళ్ళని లేపేస్తుంది. భవిష్యత్తులో గగన్యాన్ మిషన్ ఉంది, అంటే మనుషులను అంతరిక్షంలోకి పంపే ప్రాజెక్ట్. అలాగే చంద్రయాన్ 4 కూడా ఉంది, మనుషులు వెళ్ళే మిషన్. కాబట్టి భారత్ ఇప్పుడు ఏ చిన్న రిస్క్ తీసుకోవడానికి కూడా రెడీగా లేదు. ఒక్క చిన్న తప్పు జరిగినా ప్రాణాలు పోతాయి, దేశం పరువు పోతుంది. ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే, సింపుల్గా చెప్పాలంటే మనీ, పవర్. స్పేస్ ఇండస్ట్రీ అనేది ఇప్పుడు వేల కోట్లు కాదు, లక్షల కోట్ల బిజినెస్. దాదాపు 300 నుండి 400 బిలియన్ డాలర్ల మార్కెట్ అది. ఇప్పుడు భారత్ తన చిన్న రాకెట్లతో ఈ మార్కెట్లోకి దూసుకెళ్తుంది. మనం 10 రూపాయలకు చేసే పనికి బయట వాళ్ళు 100 రూపాయలు వసూలు చేస్తున్నారు. మన సర్వీస్ ఒక షేర్ ఆటో లాంటిది. తక్కువ ఖర్చు,
ఎక్కువ లాభం. వాళ్ళదేమో ఊబర్ బ్లాక్ లాంటిది, రేట్ ఎక్కువ, పని అదే. కస్టమర్లందరూ మన దగ్గరికే వస్తుంటే వాళ్ళకి మండదా మరి? మనం 104 శాటిలైట్లను ఒకేసారి పంపి రికార్డు కొట్టినప్పుడు వాళ్ళకి అది రికార్డులా అనిపించలేదు, వాళ్ళ చెంప మీద కొట్టినట్టు అనిపించింది. ఆ ఏడుపే ఇలాంటి కుట్రలకు కారణం. అంతరిక్షం తమ సొంత జాగీర్ అనుకున్న దేశాలకు భారత్ ఎదుగుదల మింగుడు పడడం లేదు. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే మన దగ్గర అజిత్ దోవల్ లాంటి మాస్టర్ మైండ్స్ ఉన్నారు. ఆయన ఆ రాత్రి VSSCకి వెళ్ళడం ద్వారా ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు. ప్రభుత్వం ఇస్రోకి సైంటిస్టులకు అండగా కొండలా ఉండాలని చెప్పకనే చెప్పింది. చిల్లర కుట్రలతో భారత్ని ఆపేద్దాం అనుకున్న వాళ్ళకి గట్టి సమాధానమే దొరికింది. మన రాకెట్లు ఇప్పుడు ఇంకా పవర్ఫుల్గా, ఇంకా ఎక్కువ సెక్యూరిటీతో నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి వెళ్తున్నాయి. కుక్కలు మురుగుతూనే ఉంటాయి, కానీ ఏనుగు మాత్రం తన దారిని తాను వెళ్తూనే ఉంటుంది అన్నట్టు మన ఇస్రో ప్రయాణం కూడా అలాగే సాగుతుంది. సో చూశారు కదా, మన టెక్నాలజీని, మన దేశం పరువుని కాపాడుకోవడానికి ప్రభుత్వం ఎంత సీరియస్గా ఉందో. ఇంకా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మీరు అనుకుంటున్నారా? అయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.